గతంలో ప్రతాప్ రెడ్డి వర్కింగ్ స్టైల్ కి ఇప్పుడు ప్రతాప్ రెడ్డి వర్కింగ్ స్టైల్ కి డిఫరెంట్ ఉందా? ఏం లేదండి. మీరు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు. గతంలో మీరు చూసిన ప్రతాప్ రెడ్డి వేరు, ఇప్పుడు డిఫరెంట్ అని అనిపించింది కాబట్టి అడుగుతాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాకు చాలా గౌరవంగా ఉందండి. ఎందుకంటే మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఈ వీడియో చూడండి. చింతా విజయ్ ప్రతాప్ రెడ్డి అండి, ఆయన ఫుడ్ కమిషనర్ ఉన్న చైర్మన్గా ఉన్నారు. ఆయన వైసీపీ హయాంలో అంగన్వాడీ టీచర్లను బెదిరిస్తూ ఆ బెదిరింపు వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ దాని ద్వారా వచ్చినటువంటి లక్షలాది రూపాయల మనీని ఆర్జిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అండి. ఆయన ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక కూడా ఫుడ్ కమిషనర్గానే కొనసాగుతున్నాడు. ఆయన జగన్కి వీరాభిమాని అని చెప్పుకుంటూనే ఉన్నాడు. అందువల్ల ఆయన పదవికి మేము అయితే ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఆయన ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు ఈ పదవిలో. అందుకారణంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చాలా గౌరవంగా ఉన్నాను. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇలాంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి. ఏంటంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే తీసిపడేయకుండా వీటిని ఇంకా కొనసాగించడం అనేది మా పార్టీ యొక్క నిబద్ధత. మరి ఈ విషయమై టీడీపీ అభిమానులు కార్యకర్తలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం. ఒకసారి మీరు ఆ వీడియోని కూడా చూడండి. గతంలో ప్రతాప్ రెడ్డి వర్కింగ్ స్టైల్ కి ఇప్పుడు ప్రతాప్ రెడ్డి వర్కింగ్ స్టైల్ కి డిఫరెంట్ ఉందా? ఏం లేదండి. మీరు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు. గతంలో మీరు చూసిన ప్రతాప్ రెడ్డి వేరు, ఇప్పుడు డిఫరెంట్ అని అనిపించింది కాబట్టి అడుగుతాను. లేదండి, అదేం లేదు. మేమేందంటే కొంచెము ఈ ఒక 6 నెలలు ఒక 4-5 నెలలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొంచెము ఈ అధికారులందరూ మారుతా ఉన్నారని చెప్పి విజిట్స్ చేయలేదు. పోయిన నెల నుంచి మేము పోయిన నెల బాపట్ల, ఇప్పుడు అనంతపూర్, సత్యసాయి అక్కడ ఏంటంటే వీడియోలు సోషల్ మీడియాలో పెట్టట్లేదు. అంతేగాని షోకాజ్ నోటీసులు, సస్పెన్స్, సుమోటో కేసు కూడా పెట్టాము. ఒక చిన్న హాస్టల్లో సాంబారు 200 చిల్లర మందికి 20 గ్రాములు 4 కేజీలు కలపాల్సింది 1 కిలో కలిపారు. దానికి అతను వంట చేసి అతను ఒప్పుకోవడం వల్ల సుమోటోగా హెడ్ మాస్టర్ మీద వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. సుమోటోగా తీసుకొని షోకాజ్ నోటీసులు రెగ్యులర్గా ఇస్తానే ఉంటామండి. షోకాజ్ నోటీసులు ఇస్తూ ఉంటాం, రిప్లై ఇస్తారు. రెగ్యులర్గా పేపర్లో వచ్చే అడ్వర్స్ మీద మేము కేసులు పెడతా ఉంటాము. అవన్నీ అధికారులకు పంపిస్తాము. వాటి మీద మాకు రిప్లై తీసుకుంటా ఉంటాము. ఎక్కడ ఏం లేదండి, అంత జాగ్రత్తగానే చేస్తా ఉన్నాం.